పాలేరు నియోజకవర్గం చిట్ట చివరగా 43వ నియోజకవర్గంగా రెడ్ల చేతుల్లో ఉన్నటువంటి మరో నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం. పాలేరు ఖమ్మం జిల్లాలో ఉంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ వచ్చేసి 113. ప్రస్తుత ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ తర్వాత 2023 ఎన్నికల ఫలితం 127,820 ఓట్లు సాధించినటువంటి 56,650 ఓట్ల భారీ మెజార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో రెడ్ల ఓట్లన్నీ బీసీల ఓట్లన్నీ అనేది ఒకసారి లెక్కలు చూస్తే మొత్తం ఓటర్లు వచ్చేసి 2,36,451. పాలేరు నియోజకవర్గం మొత్తం ఓట్లు 2,36,451 ఓట్లుంటే అందులో రెడ్ల ఓట్లు 8,668. 3.67% ఓన్లీ రెడ్లై. మొత్తం వీటిలో మొత్తం ఓట్లలో ఇవి డిపాజిట్ కూడా సరిపోయినటువంటి ఓట్లు రెడ్లై. బీసీల ఓట్లు 109,746 ఓట్లు, 46.41% ఓట్లు ఇక్కడ బీసీల ఓట్లున్నాయి. 109,746 ఓట్లు బీసీల ఓట్లు. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని మనం 1962 నుంచి కనుక ఒకసారి లెక్కలు చూసుకుంటే 1962, 67లో కత్తుల సత్తయ్య, ఆ తర్వాత 67లో కూడా సత్తయ్యనే, 72లో కత్తుల సంతయ్య, ఆ తర్వాత 78లో పింజారా, ఆ తర్వాత 83లో భీమపాక భూపతిరావు ఉంటే 85లో హనుమంతున్నాడు, ఆ తర్వాత 89లో సంబాని చంద్రశేఖర్ ఉన్నాడు, సండ్ర వెంకట వీరయ్య 94లో ఉంటే సంబాని చంద్రశేఖర్ 2004, 1999 రెండిట్లలో ఉన్నాడు. ఇక్కడ వరకు ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నటువంటిది. ఆ తర్వాత రామరెడ్డి వెంకటరెడ్డి 2009, ఆ తర్వాత 2014లో, ఆ తర్వాత 2016లో ఉప ఎన్నిక జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది. తర్వాత కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో విజయం సాధిస్తే ఇక 2023లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బలమైన తెలంగాణ వాదంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ గెలిచినటువంటి 2 సీట్లు. 2 ఒకటి కొత్తగూడెం, రెండోది పాలేరు. అది తప్ప ఇక అక్కడ గెలిచిన దాఖలాలు లేవు. సో ఇది ఇట్లా ఉంటే ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. మరి అక్కడ ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బలమైన బీసీ నాయకత్వం ఎవరెవరు ఉన్నారనేటువంటి లెక్కలు ఒకసారి చూసుకుంటే వెన్నబోయిన రమేష్ యాదవ్ ఉన్నాడు, అలాగే పాషబోయిన వీరన్న ముదిరాజు, పత్తి నాగేశ్వరరావు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉంటే వెన్నపూసల సీతారాములు యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, బొల్లికొండ శరత్ గౌడ్, ఆ తర్వాత గూడూరు ఉపేందర్ పద్మశాలి, శీలం వెంకటలక్ష్మి ముదిరాజు, ఆ తర్వాత మామిడి వెంకన్న ముదిరాజు, ఎన్కి జానకి రామయ్య యాదవ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంటే పాగర్తి సుధాకర్ రజక, వీళ్ళతో పాటు మరికొంతమంది ముఖ్య బీసీ నాయకులు, అక్కడ బలమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి బీసీ నాయకులు పాలేరు నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లలో 110,000 ఓట్లు కేవలం బీసీలవే. బీసీల ఓట్లు లేకుండా అక్కడ ఎవరు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. సో కాబట్టి 2028 తర్వాత పాలేరు నియోజకవర్గంలో బీసీలు తమ జెండా ఎగరబోయబోతా ఉన్నారు. ఇది సర్జికల్ స్ట్రైక్ 59లో భాగంగా 43 మంది రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ లెక్కలు. ఇవి సర్కార్ లెక్కలే, మా లెక్కలు కాదు, సర్కార్ లెక్కల ద్వారా తీసినటువంటివే. ఆ తర్వాత రేపటి నుంచి వెలమలు ఎవరైతే 13 నియోజకవర్గాల్లో వెలమలు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో, ఒకటి గజ్వెల్లు, సిద్దిపేట, సిర్పూర్ కాగజ్ నగర్, ఆ తర్వాత కోరుట్ల, జగిత్యాల, ఇట్లా సిరిసిల్ల, ఇట్లా 13 నియోజకవర్గాల్లో వెలమలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఓన్లీ వెలమల జనాభా ఎంత, వాళ్ళ ఓట్లెన్ని, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎట్లా ఉన్నారు, దీని తర్వాత ఖమ్మలు 3 స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, వాళ్ళ లెక్కలు. ఇట్లా మొత్తం 59 నియోజకవర్గాల లెక్కలను ప్రజాక్షేత్రంలోకి పోస్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో ఈ లెక్కలు ఎప్పుడైనా మెజారిటీ ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది. మైనార్టీల చేతుల్లో, వీళ్ళు మైనార్టీలు ఆ నియోజకవర్గాల్లో చాలా చిన్నగా ఉన్నటువంటి సమూహం, ఇది వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి, తెలంగాణకు, సామాజిక తెలంగాణకు అసలే మంచిది కదా. కాబట్టి సర్జికల్ 59 పేరుతో ఈ 59 నియోజకవర్గాల్లోన ఆపరేషన్ నిర్వహించబోతోంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందులో భాగంగా ఈ లెక్కలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దయచేసి రేపటి నుంచి వెలమల లెక్కలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. వెలమల లెక్కలెంత, మీకు చాలా విచిత్రం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల 500 ఓట్లు లేవు, ఒక నియోజకవర్గంలో 103 ఓట్లే వెలుమోలే, ఒక తాన మొత్తం 17 ఇండ్లే. ఇంత
ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎదిగినారు, ఎట్లా వచ్చారు, వీళ్ళ ప్రస్థానం ఏంది, ఎవరిని తొక్కిరు, ఎవరిని అణచివేసారు అనేటువంటి లెక్కలు కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు బ్రహ్మాండమైన స్టఫ్ ఇస్తా ఈ 59 అయిపోయిన తర్వాత. సో చూస్తూనే ఉండండి. ఈ లెక్కలకు సంబంధించినటువంటి అన్ని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్జికల్ స్ట్రైక్ 59 పేరుతో బాంబులు పేల్చబోతా ఉంది 2028లో రాజకీయ బాంబులు.